హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. టుడే ఈరోజు మా పతి దేవుని పుట్టినరోజు. అందరూ ముందుగా మమ్మల్ని దీవించేసేయండి. ఫస్ట్ నైట్ 12:00కి అదేంటో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కునాఫా చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశాను. కేక్ కట్ చేసి పడుకున్నాం అంతే. తెల్లారితే మా వారు కంపెనీకి వెళ్ళిపోయారు, నేను కాలేజీకి వెళ్ళాలి. 6:00కి తను వెళ్ళిపోయారు. సో నేను 7:30కి లేచి మా వారికి వెజ్ రెసిపీలో బాగా ఇష్టమైన వంకాయ కూర అండ్ కొత్తిమీర పుదీనా కాంబినేషన్లో రోటీ చట్నీ చేశాను. ఇక ఇంట్లో దీపం పెట్టి నైవేద్యం ఏమీ చేయలేదు. అందుకని నిన్న సంతలో తీసుకొచ్చిన మామిడి పండు పెట్టా. ఇంకా నేను కూడా కాలేజీకి వెళ్ళాలి కదా, రెడీ అయ్యి ఇంకా టిఫిన్ చేసేసాను. కొంచెం ఇడ్లీ రవ్వ మిగిలింది, దాంతో ఊతప్పం వేసుకున్నాను. ఇంకా అది తినేసి కాలేజీకి వెళ్దాం అనుకున్నా. ఎందుకో నేనేసుకున్న డ్రెస్ మీకు కూడా చూపిద్దాం అనిపించింది. నేను పెట్టుకున్న చెవి కమ్మలు తీసేసి గోల్డ్ పెట్టుకొని కాలేజీకి వెళ్దాం అనుకున్నా. ఈవినింగ్ 5:30కి హోమ్‌కొచ్చేసాను. వచ్చేసరికి మా వారు రెడీగా ఉన్నారు గుడికి వెళ్ళడానికి. మా వారికి నేను ఈ సంవత్సరం ఇచ్చిన గిఫ్ట్ ఈ బట్టలు, ఈ కునాఫా కేక్. ఈ కేక్ అంటే మా వారికి ఎంతో ఇష్టం. ఇక నేనిచ్చిన బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళాం. ఇలా వెళ్ళే ముందుగా చందానగర్‌లో ఉన్న మా చిన్న చెల్లెలు చిన్ని పిన్ని వాళ్ళ అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది చందానగర్‌లో. తనకి ఫోన్ చేశాను, మేము గుడికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని. తనంది మేము కూడా వస్తాం అక్క అని చెప్పేసి. ఇంక గుడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే వచ్చింది పెద్ద ఉప్పెన. ఇక చూసుకోండి, మా అయ్య దగ్గరికి వెళ్ళాలని ఆయన లేదు, లేదు లేదు మా అన్న దగ్గరికి వెళ్ళాలని నేను. ఇద్దరం ఇరు వాదనలు పెట్టుకున్నాం. వాదనలో ఇద్దరం అలసిపోయి ముందుగా వారి ఇంటి ఇలవేలిపోయిన ఆ అయ్య శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత మా ఇలవేలిపోయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఓ లక్కో, ఈ అయ్య అన్న గోలేంటి అని అంటారా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, మా వారు శివయ్య అయ్యగా భావిస్తారు, నేను ఆ వెంకటేశ్వర స్వామిని అన్నగా భావిస్తాను. మా వారికి ఏదైనా కష్టం వస్తే ఆ శివయ్యకి మాత్రమే చెప్పుకుంటారు, నాతో కూడా చెప్పరు. నేను కూడా అంతే, నాకేమైనా కష్టం వస్తే చాలు ఒక్కసారి దీపం పెట్టి అన్నా అని పిలిస్తే చాలు. సొంత అన్న తమ్ముడు ఈ రోజుల్లో పలుకుతారో లేదో నాకు తెలియదు, కానీ వరాలు ఇచ్చే మా అన్న వెంకన్న మాత్రం నా మాట ఇట్టే వింటాడు. ఇక గుడిలో మా చెల్లెల వాళ్ళని కలిసి కొంచెం ప్రసాదం తీసుకొని స్వామివారిని పవలింపు సేవ వరకు ఉండి గుడిలో అక్కడ ప్రసాదాలు స్వీకరించి అక్కడి నుండి రోడ్ సైడ్ టిఫిన్ చేద్దామని బయలుదేరాము. ఈ బొడ్డోని చూసారా, మా పిన్ని గారు అమ్మాయి మనవడు. వీడి ఏలిడంత లేడు, వీడికి సంవత్సరం 1 నెల ఈ రోజుకి. సో వీడు కూడా 23వ తారీఖే పుట్టాడు. సో వీడు కూడా ఏంటి ఎంత అల్లరో, అసలు ఎవరి దగ్గరికి రావట్లేదు వాళ్ళిద్దరికి. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అంబిషన్స్ చాలా అంటే చాలా బాగుంది. 4 వైపులా మధ్యలో తులసి కోట, అటు ఇటు గుడి గోపురం, పైన వెంకన్న స్వామి, లెఫ్ట్లో వినాయక స్వామి, రైట్లో ఆంజనేయుల స్వామి. అసలు ఎంత మంచిగా కట్టారో. వెనక మానసాదేవి గుడి చెట్టు కింద. అబ్బబ్బా, ఈ గుడి ఒక్కసారి మీరు దర్శనం చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలండి. ఒక్కసారి మియాపూర్ వచ్చేసి ఈ గుడి దర్శనం చేసుకోవాల్సింది, అంత బాగుంది. అటు ఇటు పింక్ వైట్ రోజెస్తో గుడి చాలా బాగుంది. ఇక్కడ గోశాల కూడా ఉంది అవైలబుల్గా, చిన్న కోనేరు. సో ఎంత బాగుందంటే 2 ఎంట్రన్స్ ఉంటాయి అన్నమాట ఈ గుడికి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. రోడ్ సైడ్ ఇడ్లీ తీసుకున్నాము అండ్ మసాలా దోశ, ఆనియన్ దోశ, 2 వడ, సింగిల్ పూరి. బిల్లు ఈరోజు 250 అయింది. ఈరోజు బిల్లు ఏం తక్కువ కాలేదు. 2 గుళ్ళో రూ. 45 కొబ్బరికాయ. ఎంత అయింది ఖర్చు? ఎంత ఖర్చు అయినా తినడం మాత్రం తప్పదు కదా. తినేసి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయాము. మీరు కూడా మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, చేసుకొని వెళ్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.